ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మా వారు 2 కట్టల గోంగూర తీసుకొచ్చారు. 2 కట్టల గోంగూర చక్కగా కూర్చుని కాడ అనేది లేకుండా బాగు చేసేసానండి. మరి పురుగు పుట్ట ఉంటుంది చూసుకుని చక్కగా బాగు చేసేసాను. ఆకులు తుంచేసానా, చక్కగా కడిగేసానండి. వడబుట్టలో వేసేసానా, నీళ్ళన్నీ వాడిపోయినాయి. సన్నగా తరిగేసానా, ఈ కళాయిలో నూనె చుక్క వేసుకున్నానా, తరిగేసిన గోంగూర ఇందులో పెట్టేసాను. అంత ఉప్పు కూడా వేసానండి. చక్కగా ఇలా మగ్గిపోయింది. ఇలా మగ్గింది. ఎన్ని కూరలన్నా ఎలాగన్నా చేసుకోవచ్చు. ఇంక ఇది మిక్సీ పడితే మాత్రం రుచి ఉండదండి. ఎందుకంటే సన్నగా తరిగేసాం. ఇలానే ఉండాలండి గోంగూర వండుకోవటానికి. గోంగూర ఇలానే ఉండాలన్నమాట. పూర్వం అయితే తాలించేసి వండేవారు. ఇప్పుడైతే గోంగూర ఆకాకులాగే మగ్గిన తర్వాత మిక్సీ పట్టేసి వండుతారు. అస్సలు రుచి ఉండదండి. అలాగ అస్సలు బాగోదు. ఆకు చక్కగా ఇలా సన్నగా తరిగేసి ఇలా మగ్గించేసారనుకోండి. ఇప్పుడు ఇది చాలా పెద్ద కట్టలు తీసుకొచ్చారండి మా వారు. ఇది 10-15 కూరలు అవుతుంది. ఏముందండి, ఏదైనా కూరని మొదలెడితే ఇంత అయితే కూర అయిపోద్ది చక్కగా. మరి గోంగూర ఆవకాయ పెట్టుకోవచ్చు, గోంగూర కొబ్బరికాయ పచ్చడి చేసుకోవచ్చు, గోంగూర కొబ్బరి వేసి కూర చేసుకోవచ్చు, గోంగూర పప్పు వండుకోవచ్చు, అలానే పచ్చిరొయ్యలు గోంగూర వండుకోవచ్చు, చికెను గోంగూర వండుకోవచ్చు, మటన్ గోంగూర వండుకోవచ్చు. చాలా రకాలు చేసుకోవచ్చండి దీంతో. ఇది ఇలా చేసేసాం కదా, 15 రోజులైనా సరే బయటే ఉంచుకోవచ్చు. అంటే స్టీల్ బాక్స్లో అయ్యి పెట్టకుండా, అంటే ఇది పులుపు ఉప్పు ఉంటుంది కదా, స్టీల్ అయితే మరి వినుం కదా, అందుకు చక్కగా నెంబర్ 1 ప్లాస్టిక్ డబ్బాలు ఉంటున్నాయి, లేదంటే గాజు సీసాలు ఉంటాయి, ఏదైనా గాజు జాడీలోనో పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఇది 15 రోజులకి అవ్వదు అనుకుంటే నెలల పైనే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఏదన్నా కూర చేసుకోవాలంటే ఇంత గోంగూర వేసుకుంటే కూర అయిపోతుంది చక్కగా. కానీ మరి కూర వండేటప్పుడు కానీ పచ్చడి చేసేటప్పుడు కానీ ఇది గోంగూరతో చేసే వంటలో అప్పుడు ఇంత శనగ గింజ అంతా చింతపండు మాత్రం వేయాలి. వేస్తే ఈ గోంగూరలో కొంచెం ఎగుట అనేది ఉంటుంది. ఆ ఎగుట అనేది మనకు తెలకుండా ఉంటుంది. గొప్ప రుచి వస్తుంది అన్నమాట. ఈ పులపకి ఆ పులప జాయింట్ అయ్యి చాలా గొప్ప రుచి వస్తుంది అన్నమాట. ఇది చల్లారిపోయింది కూడా మీతో మాట్లాడుతూ ఉంటే. చక్కగా ఇది స్టోర్ చేసేస్తానండి. పూర్వం అయితే అన్నీ పారించేసి వండుకునేవారు. వంకాయలు ఉన్నాయనుకోండి, నీళ్లు ఎసరపెట్టి ముక్కలు కోసేసి ఆ నీళ్ళు మరిగేటప్పుడు వేసి ముక్క ఉడికిందా లేదా ఇలా నొక్కు చూసి ఉడికిందని చూసి నీళ్ళు ఉంచేసి ఆ ముక్కలు చల్లారిగా పిండి అది కూర వండేవారు. అలాగే ములక్కాడ ముక్కలు కూడా ఉడికించేసి నీళ్ళు ఉంచేసేవారు. గోంగూర కూడా అలాగే చేసేవారు. తోటకూర కూడా అలాగే చేసేవారు. ఆఖరికి అరటికాయ ముక్కలు కూడా ఉడకబెట్టేసి నీళ్ళు ఉంచేసి ఉండేవారండి. పారించేసి ఉండేవు అని పారించేసి ఉండాలి అనేవారు. ఇప్పుడు అందులో విటమిన్ పోతుందని మనకు తెలిసిపోయి మనం అలా కాదు ఇలా రుచి ఉంటుందని మనం ఇలా చేసుకుంటున్నాం. ఇది మంచి పద్ధతే. దీంట్లో అంతా పోతుంది కదా, అలా ఉడికించేసి నీళ్ళు ఉంచేయడం వల్ల అందులో ఉంటే రుచే కదా మనకు తెలిసింది కాబట్టి మనం ఇలా చేసుకుంటున్నాం. మరి అలానే మిక్సీ పడితే కూడా దీంట్లో రుచి అంతా కోల్పోతుంది. మిక్సీ కాకుండా ఇలా సన్నగా తరిగేసి ఇలా దగ్గరికి ఇలా మగ్గించేసుకుని 1 స్పూన్ వేసుకుని కూర వండుకోవడానికి ఇలాగా చక్కగా రెడీ చేసుకుంటే గోంగూర ఎన్ని రకాలుగా చేసుకోవచ్చండి. చూసారా? మరి ఇంతేనండి, ఇదే చెప్పాలనుకున్నానండి. ఇప్పుడు నా పరిస్థితి ఎలాంటిదంటే, చిన్నప్పుడు అండి ఏం చేశానంటే, నా దగ్గర 5 పైసలు ఉందండి. పీసు మిఠాయి ఇస్తాడనమాట 5 పైసలకి. అలాగే గాజు సీసా ఏదైనా ఇచ్చినా ఇస్తాడనమాట. అయితే మా తమ్ముడు దగ్గర ఏమో గాజు సీసా ఉంది, నా దగ్గర 5 పైసలు ఉంది. ఆ 5 పైసలకి కొనుక్కుంటే నాకు పీసు మిఠాయి వచ్చేస్తుంది. తమ్ముడికి సీసా ఇస్తే పీసు మిఠాయి ఇస్తాడు. అయితే మా తమ్ముడికి ఇచ్చేసాను 5 పైసలు. సీసా మా తమ్ముడి దగ్గర నేను తీసుకున్నాను. తీసుకుంటే మా తమ్ముడు 5 పైసలతో పీసు మిఠాయి తీసుకుని నుంచున్నాడు. సీసాకాయ పట్టుకెళ్ళి పీసు మిఠాయి ఇమ్మంటే ఈ సీసా వెళ్ళదన్నాడండి, తీసుకొని అన్నాడు. అప్పుడు మా తమ్ముడిని కొంచెం పీసు మిఠాయి పెట్టమని అడిగాను నేను. పెట్టను అన్నాడండి. నేను ఇచ్చిన 5 పైసలతో కదా కొనుక్కున్నాడో, పెట్టను అన్నాడు. చూసారా? ఈరోజు వరకు కూడా నేను నడుచుకునే విధానం, నాకు జరిగేది అదే జరుగుతుందండి. ఇది ఈ రూపంగా చెప్పుకోవడానికి భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.